జై శ్రీమన్ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్ష గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్దన. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి ఏదో పుట్టినప్పటి నుండి అతనికి ఒక చిన్న ఏదన్నా కష్టం వస్తే తను నష్టజాతకుణ్ణి, నేనేం చేసినా ఫలితం ఉండదు, నాకు అంత నష్టమే జరుగుతుంది అనేది అతను మనసులో ముద్రపడిపోయింది. కాబట్టి ఆయన ఏం చేసేవాడు, ఏ పని చేయకుండా ఏం చేసినా వేస్ట్, అది నేను చేస్తే ఫలితం ఉండదు అని. ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం అనేది, ఒక యుక్త వయసు వచ్చేసింది. ఎవరు పిల్లనిస్తారు, ఇవ్వరు కదా, ఏం చేసామని అడుగుతారు. సో ఇది దుఃఖం, నేను ఏం చేసినా కూడా నాకేమీ అవ్వట్లేదు, ఇది నేను బ్రతకడం వేస్ట్ అని తనకు తాను అనుకొని ఒకసారి చనిపోదామని చెప్పేసి వెళ్తుంటాడు. అక్కడ ఒక సాధు ఒక 10 మంది శిష్యులను పెట్టుకొని వాళ్ళకి ఏదో బోధ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సాధు దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నేను ఏ పని చేసినా నాకు అవ్వటం లేదు, పైగా నేను నష్టజాతకుండా అయిపోయినా, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నానని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ గురువు గారు అంటారు కదా, అయ్యా నువ్వు నిజమైన కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రా, ఇది నిజమైన కష్టం కాదని చెప్తాడు. ఇదేంటి ఇలా అన్నాడా అని చెప్పేసి, అంటే ఇది కాకుండా ఇంకా నిజమైన కష్టాలు కూడా ఉంటాయా అంటే, అవును నిజమైన కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి రా అని చెప్తాడు. సరే అయితే నువ్వు వెళ్తూ అని ఆలోచిస్తాడు. అంటే ఈ నిజమైన కష్టం కాదంటే ఈ కష్టాన్ని నేను దాటగలుగుతా, అంటే ఏంటి ఈ సోమరితనాన్ని దీన్ని దాటగలుగుతా, ఈ నష్టజాతకము ఇలాంటివి అన్ని కూడా నేను దాటగలుగుతా అని చెప్పేసి అతను ఒక ప్రయత్నం చేస్తాడు. చేసి ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత అది కొద్ది రోజులు నష్టం ఉంటుంది. దాని తర్వాత తను నష్టజాతకం అనేది ఉంది కాబట్టి అప్పుడు ఊకే దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత గురువు గారు చెప్పిన మాట ఉంది, నిజమైన కష్టం కాదన్నారు కదా అని చెప్పేసి అట్లా చేయడం, రాను దానికి చక్కగా డబ్బు రావడము, చక్కగా అన్నీ మొదలయ్యి లాభాలు వస్తాయి, చాలా ధనం వస్తుంది. ధనం వచ్చిన తర్వాత అప్పుడు ఇది మర్చిపోతాడు ఆయన, ఈ నష్టజాతకుడు అనేది మర్చిపోతాడు. మంచిగా ధనం వస్తుంది, ధనం ఇస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఇంకా ధనం అనిపించుకొని ఏం చేశాడు, అతను తప్పుడు మార్గాల్లో వెతకడం మొదలెట్టాడు. కల్తీలు చేయటం, అది చేయటం వలన ఈలోగా డబ్బులు బాగున్నప్పుడు ఏం చేశాడు, ఇతను అక్కడ నుండి వెళ్ళి అందరికీ వాళ్ళ అమ్మలానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధనాన్ని ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఒక పెద్ద బిందెలో చాలా ధనం తీసుకొచ్చి ఆ గురువు గారికి ఇస్తే, అయ్యా నువ్వు చెప్పడం మూలాన నేను ఇంత అయ్యాను, అభివృద్ధి చెందాను, నాకు ఒక మార్గం చూపించారంటే ఆ ధనం నాకు వద్దు నాయన, ఆ చెట్టు కింద పాతి పెట్టి అంటాడు. చెట్టు కింద పాతి పెట్టేవాడు, ఆ చెట్టు కింద గొయ్యి తీసి ఈ బిందెని దాచిపెట్టారు. అక్కడ దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టేసిన తర్వాత ఏముంది, ఇంకా ఇక మళ్ళీ వెళ్తాడు వ్యాపారం. ఈలోగా ఇతను చేసే కల్తీ అందరికీ తెలిసిపోయి ధనం ఉండదు, డబ్బు రాదు, ఏమి రాదు, చెడ్డ పేరు వస్తుంది, ఉన్నవన్నీ పోతాయి, అప్పులు అవుతాయి. ఈ అప్పులతో చేసుకుంటా ఇదైతే ఆ తర్వాత అతను ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను మీకు అప్పుడు డబ్బులు ఇచ్చాను, నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు చెప్తారు, నువ్వు నీకు ఇచ్చావు, అప్పుడు నీకేం కావాలా, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు ఇవి, తర్వాత నీ గొప్ప ఇదే కావాలి కదా, ఆ డబ్బు ఉన్నప్పుడు నీకు వచ్చింది కదా, అది నువ్వు అలాగే చేసావు కానీ ఒక దాన ధర్మం ఏం చేయలేదు, నువ్వు కేవలం నువ్వు నీ అహంకారాన్ని, నీ యొక్క దాన్ని నువ్వు పెంచుకోవడానికే నువ్వు చేసావు. సో ఇప్పుడు ఆ డబ్బు మేమెందుకు ఇస్తాము, లేదు అంటే ఎప్పుడైతే మా డబ్బు ఇచ్చిన అందరూ కూడేవాళ్ళు, ఇప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్పగా అసలు ఏం సంపాదిస్తావు, అసలు నీ చేయలేకపోతే ఇలా అనేవాళ్ళు. దానికే ఇతను ఎడక్ట్ అయిపోయాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కష్టం వచ్చేసింది. మళ్ళా గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారు ఏమంటారంటే, అయ్యా నువ్వు జీవితంలో అన్నీ అనుభవించావు కదా, కష్టాన్ని అనుభవించావు, తర్వాత లాభాన్ని అనుభవించావు, తర్వాత ఎప్పుడు నష్టాలు వచ్చి ఇప్పుడు దీంతోనే ఉంది, కాబట్టి ఇది కష్టం కాదు, నిజమైన కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రా అని చెప్తాడు. ఇదే మళ్ళీ నిజమైన కష్టం రమ్మంటున్నాడు ఏంటి అని చెప్పేసి, సరే అంటే ఇది కష్టం కాదంటే దీన్ని మనం దాటగలుగుతాం. మళ్ళీ వెళ్ళిపోయి ఇంక ఇట్లా కాదు, నేను ఈ వ్యాపారం ఇట్లా తప్పుడు వ్యాపారం చేయకూడదు అనుకున్నాడు. మంచి వ్యాపారం చేయటం మొదలెట్టాడు. మళ్ళాగా చాలా రోజుల తర్వాత మళ్ళీ పేరు వచ్చింది, మళ్ళీ ధనం వచ్చింది, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఒకసారి సడన్గా వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న సంపాదించుకునేది ఒక పెద్ద పెట్టెలో మంచిగా బంగారం ధనరాశులన్నీ ఉంటాయి. వాళ్ళు అయిపోయిన తర్వాత ఏంటి మా నాన్న వీటి కోసం చాలా కష్టపడి సంపాదించాడు కదా, ఏం చేశాడు, వీటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి అని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారి దగ్గరికి, అయ్యా ఇది నేను ఆలోచిస్తున్నాను, నేను ఇంత సంపాదించి ఇంత చేశాను, ఇది నేను వదిలిపెట్టి పోవాల్సింది, నేను ఎవరిని, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను,
మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు నవ్వి చెప్తాడనమాట, పిచ్చివాడా, ఇప్పుడు నిజమైన కష్టం నీకు ఇది. నువ్వు ఈ నిజమైన కష్టాన్ని నువ్వు ముందే తెలుసుకొని ఉంటే నువ్వు ఇంత నేను వీక్, నాకు ఈ డబ్బు వచ్చింది, నేను చాలా గొప్పవాడిని, 10 మంది మెచ్చుకున్నారు అనేది నీకు ఉండేది కాదు. ఇప్పుడు నిజమైన కష్టం. ఇప్పుడు నిన్ను నువ్వు వెతుకు. అసలు నువ్వెవరివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇదంతా ఏంటి, ఇది ఒక మాయ. చివరికి నువ్వు వెళ్తావు, వెళ్ళేటప్పుడు ఇది పట్టుకుపోని దాని గురించి నువ్వు జీవితాంతం సంపాదించాలని తప్పుడు మార్గాలు, మోసాలు, దోచుకోవడాలు, ఒక అబద్ధాలు చెప్పడాలు, ఇలా చేసి నువ్వు ఇవన్నీ సంపాదించుకున్నా ధనంతో పాటు నువ్వు అన్ని అబద్ధాలు ఆడినవి, మోసాలు చేసినవి, ఇవన్నీ కూడా కూడబెట్టుకున్నావు. అవి ఏం చేస్తావు, అవి నీతోనే ఉంటాయి, ఇవి నీతో ఉండవు. నువ్వు అబద్ధాలు సంపాదించిన డబ్బు అంతా నీతో ఉండదు, కానీ నువ్వు అబద్ధం ఆడితే మాత్రం అది నిలబడిపోతుంది నీతో. నువ్వు ఇప్పుడు నీకు దాన ధర్మాలు చేయాలి, నీకు టైం లేదు, అంతిమ నీకు కూడా వచ్చేసింది, ఇప్పుడు నువ్వు చేయలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ధనం సంపాదించుకోవాలన్న ఆకాంక్షలను, ధనం సంపాదించి పెట్టుకున్న దాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవన్నీ చెయ్యి వణుకుతూ ఉంటుంది. ఎందుకు వణుకుద్ది, దాని మీద నువ్వు వ్యామోహం పెట్టుకున్నావు. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటయ్యా, నువ్వు ఈ వ్యామోహం పెట్టుకోవడానికి భార్య, పిల్లలు, కుటుంబము, ఈ శరీరము, ఇవన్నీ వ్యామోహాలు. పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి బొట్లు పెట్టుకొని, బోనాలు పెట్టుకొని, లేకపోతే రకరకాల నీళ్ళు శుభ్రంగా ఉండడంలో తప్పులేదు, కానీ ఇవి కాదు కదా. బొట్టు, బోనాలు, నామా పెట్టుకొని, కొద్ది డ్రెస్ వేసుకొని చాలా నీట్గా, బయట వాళ్ళకి నేను ఎక్కడగా, నేను చాలా గొప్పగా అని నీకు నువ్వే అనుకుంటావు. ఇవన్నీ ఏంటి, ఈ వదిలిపెట్టే శరీరం కోసం ఇది నీకు అవసరమా? అట్లాగే వదిలిపెట్టే ధనం కోసం సంపాదించడం మోసం అవసరమా? అలాగే మోసము, అజ్ఞార్థులని మనం ఆదుకోవాలి, కానీ వాళ్ళని పీడిస్తూ తినడము, వాళ్ళ పీడనతో మనం బతకటము, ఒకటి సొమ్ము తినటము, వాటి పిల్లల నోటికాడి సొమ్ము తినటము, అబద్ధాలు ఆడటము, మోసాలు చేయటము, ఇలా చేయడం వలన ధనం వస్తుందేమో కానీ నువ్వు పాపం మాత్రం మూటగొట్టుకుంటావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పట్టుకుపోతావు, ఏం ధనం పట్టుకుపోలేవు, పాపం అయితే నీ వెంటనే ఉంటుంది కదా. కాబట్టి ఇది నిజమైన కష్టం. కాబట్టి నువ్వు వెతుకు ఆ పరిష్కారం. ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు నేర్చుకునేది ఏంటి, కష్టం వచ్చినప్పుడు దాటను నేర్చుకున్నావు. అట్లాగే మళ్ళా పడిపోయే వచ్చిన తర్వాత ఎలా చేయాలో తెలుసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు వెతికితే అసలు నువ్వేంటో తెలుస్తుంది, దాని మూలాన నువ్వు గెలవగలుగుతావు. ఇదే నిజమైన కష్టం. అంటే అప్పుడు ఇవి నాకు శాశ్వతం కాని వాటి కోసం ఇన్ని రోజులు పరిగెట్టాను, ఇవి కాదు, నా శరీరం పడిపోతుంది, శరీర బాధలు ఉంటాయి, శరీరం బాధలు ఇవి కామన్, ఇవి ఒక్కొక్కటి భగవంతుడు తీసేస్తూ ఉంటాడు. తీసేసిన తర్వాత నువ్వు ఈ మోక్షానికి మార్గాన్ని వెతుక్కోవాలి. అదే నిజమైన వెతుకులాట, నిజమైన కష్టము, నిజమైన సుఖము, అన్ని నిజమైనది అదే. ఇవన్నీ మాయ. ఈ డబ్బు మాయ, ఇదంతా మాయ, ఆస్తి మాయ, ఇవన్నీ మాయ. కాబట్టి భగవంతుని పట్టుకుందాం, సత్మార్గంలో నడుద్దాం. ఎప్పుడైనా ఏదైనా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహంతో ఆయన్ని ఆచరిస్తే తప్ప మోక్ష మార్గం ఉండదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.